आपदामहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् आपदामहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् श्रीरामचरितं परमं पवित्रम् अरुगरुरत्यागम् अनुवनुरधर्मं कौसल्यपुत्रं दाशरथिप्रियं पितृवाक्यपूज्यं विश्वामित्रशिष्यं सूर्यवंशसिंहासनईशं जगत्कल्याणयागरक्षकं शिवधनुस्सुनीविरिचिनरूपं धरणिपुत्री सीतावल्लभम् आपदामहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् आपदामहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् తండ్రి మాట కోసం కాననకూయేగారు సీతా లక్ష్మణుడితో 14 పట్టు వస్త్రాల వారు కాషాయం వేశారు జదనీదరహాసంతో కష్టాలను ఈదారు మారీచుని మోసం సీతాదేవి వియోగం జటాయువు విన్నపం రామవేదనకు ఉపశమనం రామ సంచారం శక్తికి మోక్షం పవన సుతగమనం సుగ్రీవమిత్రం వారి సంహారం పరమం పవిత్రం శ్రీరామచరితం పరమం పవిత్రం అరుగరుర త్యాగం అనువనుర ధర్మం కౌసల్యపుత్రం దాశరథి ప్రియం పితృవాక్యపూజం విశ్వామిత్రశిష్యం आपदामहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् आपदामहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् सुग्रीवुडु राजुगमारी रामुनि मरिचाडु सौमित्रुडु कनर చేసి ధర్మం గుర్తు చేశాడు మేలుకున్న సుగ్రీవుడు రామపాదాన్ని చేరి వానర సైన్యం పంపించాడు వాయుపుత్రుడే వాయువేగంతో సప్త సముద్రాన్ని ఈదారు సీత జాడను గుర్తించాడు లంకను చేరి అమ్మను చూసి ధరికే చేరి ముద్రను చూపి తెలిపేనే ప్రభుని మాట ఆజనని శిరమును పట్టి లంకను కాల్చి పిమ్మటనే రివ్వు రివ్వున రామనుకు ఏగాను శిరుమణిని చూచిన రాముడు సీతమ్మను తలచి బాధలో ఉండిపోయాడు వానరా సీతను కలిసి లంకకు వారధి కట్టి యుద్ధాన్ని ప్రకటించాడు కుంభకర్ణది యోధులను చెండ ప్రచండది రకసులను ఒంటి చేత్తో ఓడించి రావణ గర్వం వంచాడు దశకంఠుడిని తన కోసి తన తమ్ముడిని రాజుగా చేసి అయోధ్యకి పయనమయ్యి రామరాజ్యం స్థాపించాడు आपदामहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्